అమ్హారిక. అసలే సక్సెస్ రేషియో అంతంత మాత్రం, పైగా వరుసగా ప్రాబ్లమ్స్ తో స్లంప్ లో పడ్డ ఇండస్ట్రీ. దీనికి తోడు ఆక్యుపెన్సీలు లేక వెలవెలబోతున్న థియేటర్స్. అయినా తగ్గేదేలే అంటూ సెప్టెంబర్లో డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో ఒకదానికొకటి పోటీ పడే పరిస్థితి. మరి ఇప్పటికైనా సై అంటే సై అంటున్న ఈ స్టార్స్ తగ్గుతారా, లేక ఎక్కడా తగ్గమంటూ ఒకేసారి అటాక్ చేస్తారా? అసలు మేకర్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఇప్పటికే డేట్ అనౌన్స్ చేసుకున్న మాస్ యాత్ర సెప్టెంబర్ వైపు దిక్కులు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 5న వస్తామన్న ఘాటి ప్రస్తుతానికి వరుస అప్డేట్స్ తో సందడి చేస్తూ వచ్చేలానే కనిపిస్తున్నా అప్పటి వరకు సినిమాను పోస్ట్పోన్ చేయరన్న గ్యారంటీ లేదు. కారణం అదే రోజు మిరాయి వస్తామని చెప్పడమే. అంటే 2 సినిమాల్లో ఏదో ఒకటి తేదీ మార్చుకునే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఒకవేళ సెప్టెంబర్ 5న ఒక సినిమా వస్తే వారం తేడాతో అంటే 12న మరో సినిమా రానుందన్నమాట. అయితే వీళ్ళందరికన్నా ముందుగా సెప్టెంబర్ 12ను లాక్ చేసుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తన కిష్కందపురి అప్పుడే వస్తుందని టీజర్ తో హింట్ ఇచ్చాడు కూడా. మరి ఈ తేదీని బెల్లంకొండకు వదిలి మరో తేదీ వెతుక్కుంటారా, లేక తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతారా చూడాలి. ఎందుకంటే ఈ డేట్స్ మిస్ అయితే పోటీ పడాల్సింది పవన్ ఓజీతోనే. మరి సెప్టెంబర్ 25న వచ్చే ఈ డైనోసార్ ముందు దిగాలని ఎవరు కోరుకుంటారు? అయితే అదే రోజు అఖండ 2 వస్తానని హడావుడి చేసినా వాలకం చూస్తుంటే తప్పుకున్నట్టే కనిపిస్తుంది. ఇక ఇవి కాక తమిళ డబ్బింగులు శివకార్తికేయన్ మద్రాసి సెప్టెంబర్ 5న, అలాగే విజయ్ ఆంటోనీ భద్రకాళి సెప్టెంబర్ 12న వస్తామని చెప్పేశారు కూడా. అంటే ఎటు చూసినా వచ్చే సెప్టెంబర్లో 5 పాన్ ఇండియా సినిమాలు సందడి చేయనున్నాయన్నమాట. చూడాలి మరి. ఇప్పటికిలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాల్లో వచ్చేవి ఏవో, వాటిలో జనాలు మెచ్చేవి ఏవో. కొరటాలకి తారక్ హ్యాండ్ ఇచ్చేశాడా, లేక యంగ్ టైగర్ నే ఈ దర్శకుల వారు పక్కన పెట్టారా? అందుకే మరో హీరో వైపు దిక్కులు చూస్తున్నాడా? అసలు పట్టాలెక్కాల్సిన దేవరా 2 పక్కకు ఎందుకు వెళ్ళిపోయింది? సినిమా పక్కగా ఉంటుందని చెప్పిన తారక్ ఎందుకు సైలెంట్ అయ్యాడు? రైటర్లకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదన్న ఫైర్ తో డైరెక్టర్ అయ్యాడు కొరటాల. ఆ ఊపులో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సాలిడ్ హిట్స్ కూడా కొట్టాడండోయ్. అయితే జోరుగా దూసుకెళ్తున్న ఈ దర్శకుల వారు ఆచార్యతో తొలి ఫ్లాప్ మూటగట్టుకున్న నిన్ను నేను నమ్ముతాను అంటూ దేవరా వంటి సాలిడ్ హిట్ ఇచ్చాడు తారక్. పనిలో పనిగా దేవరా 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక తారక్ కూడా పలుసార్లు కన్ఫర్మ్ చేశాడు కూడా. ఇక స్క్రిప్ట్ పై కొరటాల కూడా తెగ కసరత్తులు చేశాడు. కానీ కొరటాల వారి వాలకం చూస్తుంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. అవును, తారక్ ఇటు నీల్ ప్రాజెక్టుతో బిజీగా ఉంటూనే మరోవైపు నెల్సన్ తోనూ, అలాగే త్రివిక్రమ్ తోనూ, ఇంకోవైపు ధూమ్ 4 అంటూ రకరకాల లైనప్స్ తో అస్సలు ఖాళీగా లేకుండా ఉన్న తారక్ ని నమ్మి టైం వేస్ట్ చేసుకోలేనంటూ మరో హీరో వైపు దిక్కులు చూస్తున్నాడట కొరటాల. ఇలా వస్తున్న టాక్స్ చూస్తే తండేల్తో సాలిడ్ హిట్ కొట్టి తొలిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన చైతూతో కొరటాల జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి వస్తున్న ఈ వార్తలపై తారక్ ఎలా రియాక్ట్ అవుతాడో. అక్కినేని నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరో, 30 ఏళ్లకి పైచిలుకు నట ప్రస్థానం, ఎన్నో కల్ట్ క్లాసిక్స్, మరెన్నో సూపర్ హిట్స్. అయితే నా 100వ సినిమాకి మాత్రం తెలుగు వారు సరిపోరంటూ కాలీవుడ్ కుర్రాడికి ఛాన్స్ ఇచ్చాడు ఈ టాలీవుడ్ కింగ్. గతంలో ఈ న్యూస్ చక్కర్లు కొట్టినా లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడండో. దీంతో అసలే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న ఈ టైంలో ఇంత రిస్క్ అవసరమా అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట డై హార్డ్ ఫ్యాన్స్. తమిళ తంబేలే నాకు కరెక్ట్ అని ఫిక్స్ అయినట్టున్నాడు నాగ్. అయితే మామూలు సినిమాకి ఇలా డిసైడ్ అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ తెలుగు హీరో, అందులో చేస్తుంది 100వ సినిమా. ఎవరైనా ఏమనుకుంటారు? ట్రెండ్ అవుతున్న సుకుమారు, లేక అచ్చొచ్చిన రాఘవేంద్రరావు, కాదు కూడదంటే ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆర్చివీనో, ఇలా ఎవరో ఒక టాలీవుడ్ డైరెక్టర్తో జతకడతారని అనుకుంటాం. కానీ నా స్టైలే వేరు అంటూ కాలీవుడ్ డైరెక్టర్పై మోసపడుతున్నాడట ఈ మన్మధుడు. తమిళ దర్శకుడు ఆకాశం అనే సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన ఆర్ కార్తిక్ కు తన 100వ సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు ఇప్పటికే టాక్ వినిపించింది. కానీ ఎవరికి వారు సైలెంట్ గా ఉండడంతో గాసిప్ అనుకున్నారంతా. కానీ ఇది ఫేక్ కాదు, ఫ్యాక్ట్ అంటూ కుండ బద్దలు కొట్టేశాడు నాగ్. జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షోలో పాల్గొని తన 100వ సినిమా మీద క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక ఈ సినిమా అప్డేట్ ఆగస్టు 29న నాగ్ పుట్టినరోజు నాడు వచ్చే ఛాన్స్ ఉందట. దీంతో అసలే గత కొన్నేళ్లుగా సోలో హిట్ లేని నాగ్ ఇలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని రిస్క్ చేసి కొత్తోడి చేతిలో పెట్టడం కన్నా తెలుగు వారితో చేస్తుంటే బాగుండు అన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. సినిమా బాగుంటే ఓకే, ఒకవేళ ఏ మాత్రం తేడా కొట్టినా ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో గెస్ కూడా చేయలేం. మరి నాగ్ రేంజ్ ని ఆర్ కార్తిక్ మోసి మరుపురాని సక్సెస్ ఇస్తాడా, లేక ఈ రిస్క్ ను పక్కన పెట్టి నాగ్ వేరే డైరెక్టర్ ను వెతుక్కుంటాడా చూడాలి. క్లాష్ క్లాష్ క్లాష్. ఇటు టాలీవుడే కాదు, అటు బాలీవుడ్ కూడా క్లాష్లతో తెగ సతమతమైపోతుంది. అవును, ఆ డేటే మా ఇద్దరికి కావాలంటూ ఆ ఇద్దరు హీరోలు తెగ పోటీ పడిపోతున్నారు. ఇంతకీ ఒకే డేట్ పై మోజు పడుతున్న ఆ స్టార్ హీరోస్ ఎవరు? పాన్ ఇండియా రేంజ్ లో రెడీ అవుతున్న ఆ సినిమాల సంగతేంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్. కన్నడ సినిమా అంటే కాసింత చిన్న సినిమా అనే స్థాయి నుండి కేజీఎఫ్ తో ఒక్కసారి 1000 కోట్లు కొల్లగొట్టి శాండల్వుడ్ కాస్త టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయింది. ఇక రాఖీగా నటించిన యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో ప్రస్తుతం చేస్తున్న టాక్సిక్ సినిమా భారీ అంచనాలని పెంచేసింది. ఇంకేం సినిమా ఎప్పుడా అని క్యాలెండర్ పట్టు కూర్చున్నారు మూవీ లవర్స్. అయితే ఫ్యాన్స్ ని ఇక ఏమాత్రం వెయిట్ చేయించలేమంటూ 2026 మార్చి 19న వస్తామని అనౌన్స్ చేశారు కూడా. అయితే ఇప్పుడు టాక్సిక్ కి పోటీగా బాలీవుడ్ మూవీ లవ్ అండ్ వార్ దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. సంజయ్ లీలా భన్సాలి నుండి దాదాపు 4 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా అవడం, భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా కూడా బజ్ ని బాగానే మూటగట్టుకుంది. దీంతో ఇలా 2 భారీ బడ్జెట్ సినిమాలు 2026 మార్చి 19నే టార్గెట్ చేయడంతో అసలే సక్సెస్ రేట్ అంతంత మాత్రంగా ఉన్న ఇండస్ట్రీలో ఇలా పోటీగా వచ్చి కాసులు పంచుకోవడం ఎందుకు, సింగిల్ గా వచ్చి సాలిడ్ హిట్ కొట్టొచ్చుగా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి తగ్గేదేలే అంటూ ఒకే రోజు బరిలోకి దిగుతాయా, లేక సింగిల్ గా వచ్చి కాసులు కురిపిస్తాయా చూడాలి. రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దామోదర నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కన్యాకుమారి. ఈ సినిమాలో శ్రీచరణ్ రాచకొండ మరియు గీత్ సైని ప్రధాన పాత్రల్లో నటించగా భద్రం, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ నిర్వహించింది చిత్ర యూనిట్. మీరు నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ వెంటనే నేను పని మొదలుపెట్టాను. అక్కడ శ్రీకాకుళంలో రైతులను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు పనిచేసేవాడిని. ఆ న్యూవాన్సెస్, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ నేను క్యారెక్టర్లో తీసుకొద్దామని చెప్పి చేసేవాళ్ళం. అలాగే యాస కోసం నేను ఆ ఊర్లో తిరిగి నేను రికార్డ్ చేసి నేను సార్కి వినిపించేవాడిని, సార్ ఎంత కావాలి మనకి ఇది అని చెప్పి. Madhu ma'am, thank you so much for everything. She is one of the kindest persons I have met. Baniwas sir, Madhu ma'am, మీరు లేకపోతే ఈ సినిమా థియేటర్స్లోకి రాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కన్యాకుమారి విషయానికి వస్తే మా డైరెక్టర్ సృజన్ సార్, ఆయన ఈ 2 years నుంచి నేను చూస్తున్నాను. లొకేషన్ స్కౌటింగ్ నుంచి వర్షం పడినా ఎండ అయినా అన్ని ఊర్లు తిరుగుతూ కాస్ట్ అండ్ క్రూ కోసం రూమ్స్ అరేంజ్ చేసిన వాటికి బెడ్స్ ఇంకా ఫ్యాన్స్ మోస్తూ ప్రొడక్షన్ చూసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ అండ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత బత్తాలు క్యాలిక్యులేట్ చేస్తూ ఇస్తూ అండ్ నెక్స్ట్ డే ఏం సీన్స్ చేయాలని ఆలోచిస్తూ ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఇంత మంచి సినిమా చేశారంటే గ్రేట్ సార్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, యు ఆర్ మై గురు. మీ హార్డ్ వర్క్కి ఐ విష్ అండ్ ప్రే దిస్ విల్ పే ఆఫ్. బట్ ఒక రైతు అండ్ ఒక సోల్జర్, ఐ కీప్ దెమ్ దేర్ బికాజ్ వాళ్ళు లేకపోతే మనం పీస్ఫుల్గా నిద్రపోలేము, ఒక పూట తినలేం కూడా. సో దట్ ఈస్ సంథింగ్ దట్ టచ్ మీ సో మచ్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్. తిరుపతి క్యారెక్టర్ ఎంతో స్వీట్గా, ఎంతో ఆనెస్ట్గా తను నమ్ముకున్న దాన్ని, ఏదైతే తను ఈ భూమిని నమ్ముకుని నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇదే కావాలి అనే ఒక జర్నీ ఏదైతే మొదలు పెడతాడో, మళ్ళీ దాని తర్వాత లవ్ అనే పేరుతో మనం అందరం సైడ్ ట్రాక్ చేస్తాం కదా, హౌ డస్ హీ డూ ఆల్ ఆఫ్ దాట్.
It's come out really beautiful, and Sri Charan has done a fantastic job. తను ఎప్పుడైతే నాకు ఆ టీజర్ పంపించిందో అది చూసిన వెంటనే ఐ థింక్ మెంటలీ ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టుడే అండ్ ఇమ్మీడియట్గా ఐ టోల్డ్ మధు దట్ ఐ వాంట్ టు మీట్ ద డైరెక్టర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. ఐ కుడెంట్ మీట్ యూ గైస్ బట్ ఐ మెట్ హిమ్. బేసిక్గా టీజర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ 2 విషయాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్, యూఆర్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు రైటింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బికాజ్ ఐఎమ్ ఆల్సో రైటర్. నేను ఫస్ట్ అదే చూడడానికి ట్రై చేస్తాను. నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ ఆ మటీరియల్ కానీ చూసినప్పుడు యూ ఆటోమేటికలీ ఫీల్ ఒక వైబ్ ఉంటుంది దాంట్లో, సో ఈ టీజర్కి ఆ వైబ్ ఉండింది నేను చూసినప్పుడు, దట్ ఇది డెఫినెట్గా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధా విజయలక్ష్మి వెంకట్ నిర్మిస్తున్న సినిమా చాయ్ వాలా. శివ కందుకూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఇక త్వరలో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా టీజర్ వదిలింది మూవీ టీమ్. ప్రమోద్ చాలా కష్టపడి ఈ సినిమా నాకు 4 years నుంచి చెప్తాను, బ్రో మన సినిమా స్టార్ట్ అవుద్ది. ఓకే ప్రమోద్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది తెలీదు బ్రో, బట్ గట్టిగా చేస్తా, మంచి సినిమా చేస్తా, అందరికీ నచ్చే సినిమా చేస్తా. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఒక స్ట్రగుల్ అయిన డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో నేను చూపించాలనుకుంటున్నాను బ్రో అని. ఇలా ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో ఒక సినిమా తీశాడు. అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కనెక్ట్ అవుద్ది. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో, తమిళ్లో చేశాను అండ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ తెలుగు. ఐ హోప్ మీ అందరి దగ్గర నుంచి నాకు సపోర్ట్ వస్తుందని. అండ్ టు షేర్ స్క్రీన్ విత్ రాజీవ్ సార్, ఐఎమ్ సో గ్లాడ్ ఇన్ మై ఫస్ట్ మూవీ ఆయనతో షేర్ చేసిన మాకు కపుల్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెంకట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రమోద్ గారు, మీరు 20 seconds కన్నా ఎక్కువ మాట్లాడి నేను ఇక్కడే చూసాను, ఎందుకంటే సెట్లో ఆయన ఎక్కువ మాట్లాడు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సఖీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ఐ ఫౌండ్ ఎ రియలీ గుడ్ ఫ్రెండ్ యాజ్ వెల్. కో యాక్టర్ కాకుండా ఐ ఆల్సో ఫౌండ్ ఎ గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ శివ. నాకు అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా చేసినట్టు అనిపించింది అండి నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బికాస్ ప్రమోద్ నాకు అప్పటికే హీ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి. సో ఐ థింక్ ఆ కంఫర్ట్ ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుందండి. అంటే నాకు ప్రమోద్ మీద ఉన్న నమ్మకం, ప్రమోద్కి నా మీద ఉన్న నమ్మకం, ఐ థింక్ ఈ సినిమా ఇంత న్యాచురల్గా ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్. అండ్ ఈ సినిమా చేయడానికి హీ పుట్ టుగెదర్ అ వండర్ఫుల్ టీమ్ అండి. అంటే మా రైటర్ ఇమ్రాన్ గారు కానివ్వండి, లేకపోతే డిఓపి క్రాంతి గారు కానివ్వండి, సుప్రియ గారు ఫ్రమ్ ఆర్ట్, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఐ థింక్ ఇట్ జస్ట్ కేమ్ టుగెదర్ అండి. చాలా తక్కువ సినిమాలకి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంటారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy Shopper Stop.